హాయ్ అండి. నేను మీ అమర్నాథ్ మాట్లాడుతున్నా. మీకు కాక్రోచ్ ప్రాబ్లం ఉందా? బొద్దింకల ప్రాబ్లం ఉందా? మా నంబర్కి కాల్ చేయండి. మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తామండి. మీకు చాలా కాక్రోచ్కి పరిశాన్ అయిపోతున్నారా? మీ ప్రాబ్లం తగ్గుతలేదా? మేము దీనికి సొల్యూషన్ ఇస్తామండి. ఇది మీకు కాక్రోచ్ అనేది ఏంటంటే మనకి ఇంట్లో క్రాక్స్ గ్యాప్స్ ఎక్కువ ఉండొద్దన్నమాట. మీరు మన ఇంజన్స్ కూడా పెస్ట్ కంట్రోల్ చేపించినాక అట్లా జిడ్డు జిడ్డు అట్లా ఉండొద్దు అనమాట. ఇట్లా ఉంటే కూడా కాక్రోచెస్ అనేది తక్కువ కాదు. మనకు మెయిన్ కాక్రోచెస్ రాళ్ళ కానీ ఇట్లా వచ్చేస్తుంటాయి కదా, ఇవి ఇలా ఎందుకు ఇలా పెరుగుతాయి అంటే మీరు స్టార్టింగ్ కాక్రోచ్ వచ్చినప్పుడు వాటితోని మీరు క్లీన్ చేయకుండా మీరు నార్మల్గా హిట్ స్ప్రే, బేగాన్ స్ప్రే, లక్ష్మణ్ రేఖ ఇలాంటివి వాడతారు కాబట్టి ఇవి మీకు ఎక్కువ అయిపోతాయి. అప్పుడు అనేది కాక్రోచ్ ఎక్స్ చావు అనమాట. మీరే దాన్ని అనవసరంగా పెంచుకుంటారు. ఇప్పుడు పెస్ట్ కంట్రోల్ కూడా ట్రీట్మెంట్ చేయించినాక కొంచెం ఆగాలి, మళ్ళీ వేరే వాడొద్దు అనమాట. ఇట్లా కిచెన్లో గ్యాప్స్ క్రాక్స్ కూడా ఉండొద్దు అనమాట. ఆ క్రాక్స్ గ్యాప్స్ కూడా ఫిల్ చేయించుకోవాలి. ఇంకా మీరు జాగ్రత్త తీసుకోవాల్సినవి ఏంటంటే సిలిండర్ వచ్చినప్పుడు కింద తూడ్చి తీసుకోవాలి. దాని కింద ఏమైనా ఎగ్స్ ఉన్నా ఏమైనా అవి వెళ్ళిపోతాయి. మళ్ళీ సింక్లో అన్నం మెతుకులు పనియద్దు, న్యూస్ పేపర్ వేయద్దు సెల్ఫ్లలో. ఇలా కొంచెం మెయింటైన్ చేస్తుంటే మీకు బాగుంటుంది అనమాట. అప్పుడు కాక్రోచెస్ అనేది రాకుంటుంటాయి. మెయిన్ గ్యాప్స్ క్రాక్స్ అయితే ఉండొద్దు. ఇప్పుడు క్రాక్స్ కనిపిస్తున్నాయి కదండి, వీటిలోనే చాలా వస్తాయి అనమాట. మీరు ఏ ఫ్లోర్ ఉన్నా సరే చాలా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది మీరు అవి ఇవి వాడేదంటే. మెయిన్ మీరు అవి ఇవి వాడొద్దు, హిట్ కానీ స్ప్రే కానీ ఇలాంటివి ఏది వాడొద్దు. ఇలాంటివి వాడకుండా జాగ్రత్తగా తీసుకుంటే మీ కిచెన్ నీట్గా పెట్టుకుంటే మీ కిచెన్ చాలా బాగుంటుందండి. కాక్రోచ్